మనకి ఫిబ్రవరి నెల అనేది శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారడానికి ట్రాన్సిషన్ మంత్ గా చెప్పుకుంటాము. అంతే మనకి శీతాకాలంలో ఉన్న చల్లటి టెంపరేచర్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే వేసవి కాలానికి ఈ మధ్యలో ఈ నెలలో ఏంటంటే మాక్సిమం మినిమం టెంపరేచర్లు రెండు కూడా గ్రాడ్యువల్ గా రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి మన మాక్సిమం టెంపరేచర్లు గ్రాడ్యువల్ గా రైజ్ అయ్యి ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 32 నుంచి 36 డిగ్రీల వరకు మాక్సిమం టెంపరేచర్లు, అలాగే 17 డిగ్రీల నుంచి 23 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు చేరుకున్నాయి. ఇలా టెంపరేచర్లు పెరిగిన సమయంలో మనకి ఈ వాతావరణంలో తేమ కనుక పెరిగినట్టయితే మనకి ఈవినింగ్ సమయంలో క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. సో మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉంది. దీనివల్ల గత 2 రోజుల నుంచి మనకి ఈ గాలి దిశలో మార్పులు వచ్చి ప్రస్తుతం మనకి ఆగ్నేయ అలాగే తూర్పు దిశ నుంచి ఈ కొంచెం తేమగాలు అనేవి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల మనం నిన్న కూడా చూసాము, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో కొద్దిపాటి ఉరుములతో కూడిన జల్లులు పట్టము, అప్ టు 2 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ రావడం జరిగింది. ఈ రోజు రేపు కూడా మనకి ప్రస్తుతం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాత్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి ఉంది. అలాగే మనకి కోస్టల్ ఒడిశా ప్రాంతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు కూడా మరొక ద్రోణి ఉన్నందువల్ల వీటి వల్ల కూడా మనకి అడ్జసెంట్ గా ఈ ద్రోణులు ఉన్నందువల్ల వీటి వల్ల కూడా కొంత తేమ అనేది ప్రవేశించే అవకాశం ఉన్నందువల్ల మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు కూడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం ప్రస్తుతం మనం ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అలాగే మన హైదరాబాద్ సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు కూడా ఆకాశం మేఘావృతమై ఉండి ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే రేపు మనకి మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారీ వర్ష సూచన ఎక్కడా చేయడం లేదు. ఈవినింగ్ సమయంలో ఈ ఉరుములు మెరుపులతో కూడిన థండర్ షవర్స్ ఈ రోజు రేపు కొనసాగే అవకాశం ఉంది.